వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల కోసం అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు గ్రేడ్ విధానానికి స్వస్తి చెప్పి స్టార్స్ విధానానికి శ్రీకారం చేపడుతున్నామని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సలీం పాషా అన్నారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం మంత్రి లోకేష్ తమకు పలు సూచనలు చేశారని తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజున మనబడి మన పండుగ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటున్న గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సలీం పాషాతో మా గుంటూరు ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సలీం పాషా ఉన్నారు. సలీం పాషాతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సలీం పాషా గారు, రేపటి నుంచి చూసుకున్నట్టు మాత్రం పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్కూల్లోకి వచ్చే పిల్లల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనం ఇప్పటి వరకు మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1658 గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. వాళ్ళకి తగిన విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని స్కూల్స్ లో కూడాను మేజర్గా పిల్లలకు కావాల్సినటువంటి వసతులు చూసినట్టుగా అయితే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, క్లాస్ రూమ్స్ పరిశుభ్రంగా ఉండేటట్టుగా, అలాగే లైట్లు ఫ్యాన్లు వెలిగేటట్టుగా అన్ని, అదేవిధంగా టాయిలెట్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టుగా చూడమన్నాం. అదేవిధంగా ఎలాగో మిడ్ డే మీల్స్ పెట్టాలి పిల్లలకి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్కి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదేవిధంగా ఎక్కడైనా వర్షం పడి ఏదైనా ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశం పాత బిల్డింగ్స్ లో వాటిని పిల్లల్ని ఎవరిని కూడా వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసాను. మనకు ముఖ్యంగా చూసినట్టుగా అయితే ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ చేసాము ఫస్ట్ క్లాస్ లో, గత ఎప్పుడు లేని విధంగా ఆ ఎన్రోల్మెంట్ అలాగే 1వ తరగతి అలాగే 6వ తరగతిలో కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. దాని ప్రకారం ఈ మనబడి మన పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి మనకి జిల్లాకి ఇన్స్ట్రక్షన్స్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రేపు అందరినీ పిల్లలందరూ కూడా 1వ తరగతి పిల్లలందరినీ అలాగే 6వ తరగతి విద్యార్థులందరినీ కూడాను వెల్కమ్ చెప్తూ, ఎవరైతే 2nd, 3rd, 4th, 5th క్లాస్ పిల్లలు ఉన్నారో 1వ తరగతి వాళ్ళకి వెల్కమ్ చెప్తారు. అదేవిధంగా 6th క్లాస్ పిల్లలకి ఆ 7, 8, 9, 10 తరగతులు కూడా వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. ఇది గ్రాండ్ మేనర్ లో చేయాలని చెప్పేసి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి సదుపాయాల ప్రకారము ఆ పిల్లలకి బొకేస్ ఇవ్వడము, అలాగే చాక్లెట్స్ ఇవ్వడం లేదా స్వీట్స్ ఇవ్వడము అలాగే చేసి వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితికి మనం వచ్చాము. వాళ్ళందరూ కూడా వీళ్ళు వెల్కమ్ చెప్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, మనం వెళ్ళి స్కూల్లో బాగా చదువుకోవాలి అనే అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశం మీద ఎప్పుడు రెగ్యులర్ గా స్కూల్ కి అటెండ్ అవ్వాలి అనేటువంటి మనస్తత్వాన్ని క్రియేట్ చేయాలి. వీళ్ళందరూ కూడాను ఎవరైతే సీనియర్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను మనకి బాగా సహకరిస్తారు, అందరికి ఫ్రెండ్లీగా ఉంటారు అనేటువంటి నేచర్ క్రియేట్ చేయాలని చెప్పేసి, అలాగే ఈ సందర్భంలో ప్రకాశం జిల్లాలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే మాత్రం ఎక్కువగా గతంలో కూడా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేవి వాటన్నిటికీ స్వస్తి పలికి ఈ మధ్య కాలంలో కూడా చూసుకున్నట్టు మాత్రం స్టార్స్ అనేది క్రియేట్ చేయబోతున్నారు, శ్రీకారం చుట్టబోతున్నారు అని తెలుస్తుంది. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఈ గతంలో ఏబిసిడి గ్రేడ్స్ అనేవి ఉండేవి. అలాగే సిడి గ్రేడ్ అనగానే పిల్లల్లో కూడా ఒక రకమైన మానసికమైన వ్యాఖ్యలు ఏర్పడటము, అలాగే చూసిన వాళ్ళకు కూడా పిల్లలు ఏదో సిడి గ్రేడ్ అంటే ఏం చదువు రాని వాళ్ళటువంటి అభిప్రాయం వస్తుందనే ఉద్దేశం మీద మరి గౌరవ కమిషనర్ గారు ఏం చేశారంటే సిడి గ్రేడ్స్ కాదు, ఇప్పుడు రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది తీసుకొచ్చారు. రైజింగ్ స్టార్స్ అంటే పిల్లలు కొంచెం మధ్యస్థ స్థాయి చదివే పిల్లలు, అలాగే షైనింగ్ స్టార్స్ అంటే బాగా చదివే పిల్లలు అని చెప్పేసి ఉద్దేశం. ఇది అదనంగా మనం ఏం చేస్తున్నాం, ఈసారి ఈ రైజింగ్ స్టార్స్ ని 2 భాగాలుగా విడదీస్తున్నాం. వాళ్ళని ఏంటంటే కొంచెం బాగా లో లెవెల్లో ఉన్నటువంటి పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాము. అది ఏంటంటే బ్లూమింగ్ స్టార్స్ కాను. ఈ బ్లూమింగ్ స్టార్స్ మీద ఎందుకు పెట్టామంటే టీచర్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే ఉద్దేశం మీద, అలాగే మనం ఏదైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏ రకంగా చదువుతున్నారు, ఏంటి వాళ్ళ ఏ రకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి అనే ప్లాన్ కోసము అది పెట్టడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో పిల్లలు ఎవరు కూడాను ఫెయిల్ అవ్వడం అటువంటిది లేదు, వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలనే ఉద్దేశం మీద చేస్తున్నాం అనమాట. దీనికోసం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాము సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా, అది కూడా అమలు చేస్తాం. ఇది ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సలీం పాషా చెబుతున్న పరిస్థితి. ఒక విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇదేంటంటే గతంలో గ్రేడ్లకి స్వస్తి పిల్లకి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టు మాత్రం స్టార్స్ విధానానికి మాత్రం శ్రీకారం చుడుతూ ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టు గతంలో కంటే ఎక్కువగా ఏదైతే ఉందో వీటికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ప్రణాళికలు రూపొందిస్తున్నామో మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా మాత్రం విద్యార్థులకి మాత్రం విద్యాబుద్ధిని అభివృద్ధి చేసేందుకు మాత్రం అడుగులు ముందుకు వేస్తామని తన అభిప్రాయం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మంత్రి నారా లోకేష్ బాబు కొన్ని
కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనల దృష్ట్యా మాత్రం మెరుగైన ఫలితాలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు విద్యా దశలో ముందుకు దూసుకు వెళ్లేందుకు మాత్రం తమ ప్రయత్నాలు చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.